ఎస్ డిసెంబర్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సిద్ధమైంది. అన్ని స్థానాలలో పోటీ చేయడానికి అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. గెలుపు గుర్రాలకి పూర్తి ప్రాధాన్యమిస్తున్నామని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావు స్పష్టం చేశారు. అధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు తెలిపారు. కానీ ఈ ప్రోగ్రాం పేరేం డిసెంబర్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సిద్ధమైంది. అన్ని స్థానాలలో పోటీ చేయడానికి అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. గెలుపు గుర్రాలకి పూర్తి ప్రాధాన్యమిస్తున్నామని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావు స్పష్టం చేశారు. అధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు తెలిపారు. డిసెంబర్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సిద్ధమైంది. అన్ని స్థానాలలో పోటీ చేయడానికి అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది బీజేపీ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని బీజేపీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, సువర్ణ, ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికలకు మరి డిసెంబర్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సందర్భంగా మరి ఈ వారం లోపల షెడ్యూల్ కూడా రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించి బీజేపీ అయితే ఇప్పటికే సిద్ధంగా ఉన్నాము. దాదాపుగా స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి అన్ని స్థానాల్లో మేము పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇంతకుముందే రామచంద్రరావు కూడా చెప్తున్నాడు. అదేవిధంగా పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా అందుకు సిద్ధమవుతుంది. ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతున్నావో ఆ స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మొదటి నుంచి కూడా సిద్ధపడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కువ స్థానాలు అత్యధిక స్థానాలు గెలవడంతో పాటు ఫ్యూచర్లో ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలన్నా, క్యాడరు బలంగా కావాలన్నా కూడా కింది స్థాయి నుంటే డెవలప్ చేయాలనేది ప్రధాన ధ్యేయంతోనే కింది క్యాడర్ని బలోపేతం చేసే లక్ష్యంతోనే ఎప్పుడూ లేని విధంగా గతంలో ఇప్పటి వరకు చూసినట్టయితే బీజేపీ ఇన్ని ఏళ్ళ సమయంలో చూసినప్పటికీ బీజేపీ ఇప్పటి వరకు కూడా స్థానిక సంస్థ ఎన్నికలకు పెద్దగా పట్టించుకునే దాఖలు ఎక్కడ కనపడుతుంది. కాబట్టి ఈసారి ఆ విధంగా కాకుండా ప్రతి ఎన్నికను సీరియస్గా తీసుకొని ఎన్నికల్లో పోటీ చేయాలనేది భావించిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా రామచంద్రరావు అధ్యక్షుడైన మరుక్షణం నుంచి కూడా స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా కూడా అందుకు సిద్ధపడాలని కూడా చూస్తున్నారు. స్థానిక సంస్థ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మొదటిగా చూసినట్టయితే రామచంద్రరావు జిల్లా పర్యటన చేశారు. ఆ జిల్లాలో వెళ్ళి అక్కడ స్థానికంగా ఉన్న నేతలను కలవడము, అక్కడ ఉన్న ప్రజా సమస్యలపై ఏ విధంగా పోరాటం చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా ఒకవేళ స్థానిక సంస్థ ఎన్నికలు వస్తే ఏ విధంగా ప్రజలకు సమస్యలు వివరించాలి, ఏ విధంగా ప్రజలను ఆకట్టుకున్నాలనే విజయాల్లో కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించిన ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ ఏ విధంగా ఉండాలని కూడా చూశారు. అదేవిధంగా ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన ఇప్పటికే క్లారిటీగా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడు చూసుకున్నట్టయితే బీజేపీ దాదాపుగా 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఎమ్మెల్సీ ఉన్నారు. వీరందరితో కూడా ఎక్కడెక్కడ బలంగా ఉంది పార్టీలో, ఎవరెవరు క్యాండిడేట్లు ఉత్సాహంగా ఉన్నారు, యువత ఎవరు పార్టీలు పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారనే దానిపైన ఇప్పటికే ఒక సర్వే చేయడం, ఆ సర్వే ప్రకారం కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎవరైతే పోటీ చేసేందుకు ఉత్సాహంగా చూపుతున్నారో అటు వారిని ఎన్నికల బారిలో నిలబెట్టడం, వారికి పోటీ చేసేందుకు ప్రోత్సహించడం అనే కార్యక్రమాలు ఇప్పటికే చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసే ఉన్నారో వారిని ప్రోత్సహించే విధంగా ఇటు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల పాటు గతంలో పోటీ చేసి ఓడిపోయిన వారు కూడా ఈ ఎన్నికల్లో ప్రతిష్టాంతం తీసుకొని వారికి ప్రోత్సహించాలి, వారికి కూడా మీరు తోడుగా ఉండాలి, వారు ఎమ్మడిగా ఉండాలనేది కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే వారికి ఒక దిశానిర్దేశం చేసింది. ఆ విధంగానే ముందుకు పోతున్నారు. ఏదైతే పార్టీకి సంబంధించిన లోకల్ సమస్యలు ఏ విధంగా ఉన్నారో వాటిని ప్రజల తీసుకెళ్లడము, అదేవిధంగా గత 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వైఫల్యాలు, గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ చేసిన
పాలన ఏ విధంగా ఉంది వీటిని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రజలకు వాటిని వివరించడం వల్ల ప్రజా వ్యతిరేకతను తమ వైపుకు ఆకర్షించుకొని తమకు అత్యధిక ఓట్లు వేయించేందుకు సిద్ధపడుతున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఇప్పటికే స్థానికంగా ఉన్న పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా లోకల్ సంబంధించి స్థానిక సమస్యల ఎన్నికలు ఎప్పటి నుంచైనా సిద్ధంగా ఉండేందుకు కూడా క్యాడర్ను సిద్ధం చేసుకున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కరీంనగర్కు చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటికే హుజూరాబాద్లో ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సమావేశాలు ఏర్పాటు చేయడం, బూత్ స్థాయి కమిటీలతో సమావేశాలను ఏర్పాటు చేసి వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరెవరు ఉన్నారో అనే దాని మీద ఒక జాబితాను కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈటెల రాజేందర్ కూడా కరీంనగర్కి సంబంధించిన హుజూరాబాద్లో కూడా ఆయన కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాడు. అదేవిధంగా నిజామాబాద్కు ఎంపీ సంబంధించిన ఎవరైతే అరవింద్ ఉన్నారో అరవింద్ ఇప్పటికే ఎప్పుడో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా జెడ్పీ ఎన్నికల్లో కూడా జెడ్పీ స్థానం కూడా మేము కవాసం చేసుకుంటాం, ఎప్పుడు ఎన్నికలు జరిగినా మేము సిద్ధంగా ఉన్నాం, నిజామాబాద్ బీజేపీ అడ్డగా మారుతుంది అనేది కూడా ఆయన ఇప్పటికే క్లారిటీగా ఉన్నారు. కాబట్టి ఎక్కడ స్థానిక సంస్థ ఎన్నికలు ఆ జిల్లాలలో నిర్వహించేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారు. అధికార పార్టీకి అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి ధీటుగా ఉండేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అదేవిధంగా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా ఇప్పటికే ఆయన తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం, అక్కడే ఉంటూ ప్రజా సమస్యలపై ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ సందర్భాలలో చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికీ ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, స్థానిక సంస్థ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవడం వల్ల భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఏమీ అనేది కూడా ఒక సంకేతాలు పంపాలనే ఉద్దేశంతోనే ఈసారి స్థానిక సంస్థ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు కావాల్సిన ప్రజాప్రతినిధులకు ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడితో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా సూచనలు చేసింది. కాబట్టి ఇప్పటికీ ఎక్కడైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అదేవిధంగా గతంలో పోటీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సమకూర్చడం, అందరూ పార్టీ ప్రతిష్టత కోసం పార్టీకి సమిష్టిగా పరిచయం వల్ల సమన్వయంతో పనిచేయడం వల్ల పార్టీ అత్యధిక స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి నేతలు ఎవరైతే విభేదాలు ఉన్నావో అంతర్గత విభేదాలు పక్కకు పెట్టి స్థానిక సంస్థ ఎన్నికలు అందరూ కలిసిమెలిసిగా పని చేయాలి, పని చేసినప్పుడే మనం అనుకున్న లక్ష్యాలు సాధించడానికి వీలు ఉంటుందని కూడా రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. కాబట్టి ఆ విధంగానే రాష్ట్ర నాయకత్వం స్థానికంగా సమస్యలపై పోరాటం చేస్తూ అదేవిధంగా నేతలను ప్రజాప్రతినిధులను సిద్ధం చేస్తుంది. మరోవైపు ఇటు ప్రజా వ్యతిరేకతతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు ఏదైతే నిధులు అందిస్తుందో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేస్తుందో ఏ పథకాలు కేంద్ర ప్రభుత్వం గ్రామీణాలకు అందిస్తుందో గ్రామ ప్రాంతాలకు అందిస్తుందో ఏ విధంగా రోడ్లు కానీ మురికి కాలువలు కానీ అదేవిధంగా అక్కడ విద్యుత్ లైట్లకు దీనికి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయో వీటన్నిటికీ కేంద్రం నిధుల నుంచి రావడం వల్లనే వాటిని అభివృద్ధి చెందుతున్న గ్రామాలు అనేది కూడా జనాల దిగి తీసుకెళ్లేందుకు కూడా సిద్ధమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం వల్ల గ్రామాలు కుంటుపడుతున్న గ్రామ అభివృద్ధి జరగడం లేదన్నది బీజేపీ ప్రధాన ఆరోపణ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ జరగాలంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడమే కాదు అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు పార్టీ క్యాడర్కు సంబంధించి గుర్తుండదు. కాబట్టి గుర్తు లేకపోయినా కూడా బీజేపీ అభ్యర్థులను గెలిపించినట్టయితే ప్రజా సమస్యలపై పోరాటం చేయడంతో పాటు కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినట్లయితే గ్రామీణ అభివృద్ధి కుంటుపడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటికే జనాలకు చైతన్యం చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఇటు ప్రజా సమస్యలతో పాటు అదేవిధంగా లోకల్ సమస్యలు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ స్థానిక సంస్థ ఎన్నికల్లో ముందుకెళ్లాలనేదే బీజేపీ ఊహంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.